నంద్యాల జిల్లా డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నాగలిపడ్డారు. వైసీపీ అసమర్థ పాలనను ఎత్తిచూపుతూ నీరు లేక బీడిగా మారిన పొలంలో దున్ని నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో నెలకొన్న సాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. డోన్ మండలంలోని దొరపల్లి, లక్ష్మీపల్లి, మల్లెంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసిన సూర్యప్రకాష్ రెడ్డి రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తప్పకుండా డోన్ ని మళ్ళీ కన్విన్స్ బాధ్యత నేను మా పార్టీ తెలియజేయబట్టేది మీ కష్టాలు పాల్పడతాను, మీ అభివృద్ధిలో పాల్పడుతున్నాను. మనంతా కలిసి కులమతం లేకుండా అందరూ ముందుకు పరిస్థితి మనం ఏర్పరుస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచించుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతా అభివృద్ధి చెందాయి. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చెందాలనుకున్నారు. ఎక్కడ అభివృద్ధి చెందలేదు. కేవలం వాళ్ళ అభివృద్ధి చెందింది. డబ్బులు తినేశారు, మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నారు, రకరకాల మైన్స్ కొట్టేశారు. అన్ని విధంగా ఈ మంత్రి కొట్టేస్తారు. కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి తప్పకుండా మాకు మంచి వస్తున్నాయి. 2 ఓట్లు కూడా సైకిల్ చేసి గెలిపి కోరుకుంటున్నాను.